వెల్కమ్ టు ఐఏసీఈ. ఐఏసీఈ త్రిశూల్ ఎస్బీఐ ఈ కార్యక్రమంలో భాగంగా స్వాప్, కాలమ్స్, స్పెల్, రీఅరేంజ్మెంట్, పారాజంబుల్డ్, ఎర్రర్ లొకేషన్ అండ్ వర్డ్ యూసేజ్, స్టార్టర్స్, కనెక్టర్స్ ఇటువంటి అన్ని టాపిక్స్ మనం చేస్తున్నాం. ఆ తర్వాత ఇప్పటి వరకు 7 క్వశ్చన్ పేపర్స్ చేసాం. దీన్ని మనం సెట్ అని పిలుస్తున్నాం. 7 సెట్స్ కంప్లీట్ అయ్యాయి. దిస్ ఈజ్ 8th సెట్. ఈ క్వశ్చన్ పేపర్లో ఏముంది, ఎలా చేయాలి అనే విషయాన్ని మనం గమనిద్దాం. ఓకేనా? అసలు ముందుగా ఎగ్జామినేషన్ హాల్లో స్క్రీన్ మీద క్వశ్చన్ పేపర్ కనిపించినప్పుడు ఏం చేయాలి? ముందుగా క్వశ్చన్ నెంబర్ 1 నుండి స్టార్ట్ చేయకుండా అసలు ఏమేమి ఉన్నాయి, ఏవి మనం ఈజీగా ముందుగా కంప్లీట్ చేయగలం, వేటితో స్టార్ట్ చేస్తే ఫస్ట్ 10 మినిట్స్లో మ్యాక్సిమం మార్క్స్ తెచ్చుకోగలం అని ఆలోచించి ముందుగా వాటితో స్టార్ట్ చేయాలి. దీనినే మనం ప్రయారిటీ అంటాం. పేపర్ని మీ ఈజినెస్కి తగ్గట్టుగా ప్రయారిటైజ్ చేసుకున్నాక ఆన్సర్ చేయడం మొదలుపెట్టండి. సో ఇప్పుడు ఆ ప్రయారిటైజ్ చేయడం ఎలాగో చెప్తా. ఇక్కడ మనం చూసినట్లయితే ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ మనకి ఆర్సీలో కనపడుతుంది. సో ఆర్సీ క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయో చూద్దాం. 7 క్వశ్చన్స్ ఆర్సీలోనే ఉన్నాయి. తర్వాత ఏమి ఇచ్చాడు? స్పెల్లింగ్ ఎర్రర్ 2, 3, 4, ఆల్ ద 4 స్పెల్లింగ్ ఎర్రర్. సో మనము స్పెల్ చేయగలము, ఫిల్లర్స్ చేయగలము, రీఅరేంజ్మెంట్ అయితే చాలా ఈజీగా ట్రై చేయొచ్చు. అవి ఒక 4 కనపడ్డాయి. ఇంకేమున్నాయి? ఆ తర్వాత ఈ పేపర్లో మనకు కనిపించినవి స్వాప్. సో పేపర్లో ఏమున్నాయో ముందుగా చూసుకున్నాం. ఆ తర్వాత మనకు కనిపించింది ఎర్రర్ లొకేషన్. ఆ తర్వాత కనిపిస్తోంది కాలమ్స్. సో మనం దేంతో స్టార్ట్ చేయొచ్చు అని అంటే ముందు ఆర్సీల పక్క నుంచి ఆర్సీని పక్కన పెట్టి ముందుగా స్పెల్లింగ్ ఎర్రర్లో మార్కులు తీసుకుందాం. తర్వాత స్వాప్లో మార్కులు తీసుకుందాం. ఆ తర్వాత కాలమ్స్లో మార్కులు తీసుకుందాం. స్వాప్, కాలమ్స్, పీక్యూఆర్ఎస్లో మార్కు. అంటే ఫస్ట్ 4 ఏం చేయబోతున్నాం మనం? ప్రయారిటీలో భాగంగా స్పెల్ చేద్దాం. స్పెల్ తర్వాత స్వాప్ చేద్దాం. స్వాప్ తర్వాత పీక్యూఆర్ఎస్ ఇచ్చాడు, పీక్యూఆర్ఎస్ చేద్దాం. పీక్యూఆర్ఎస్ తర్వాత కాలమ్స్ ఇచ్చాడు, కాలమ్స్ చేద్దాం. అండ్ 5th వన్గా ఫిల్లర్స్ చేద్దాం. ఫిల్లర్ తర్వాత ఎర్రర్ లొకేషన్ చేద్దాం. ఫైనల్గా ఆర్సీకి వద్దాం. సో ఇది మన ప్రయారిటీ అనుకున్నప్పుడు ఫస్ట్ వన్ ఏం చూసాము? ఇప్పుడు మనం స్పెల్ చేద్దామని రెడీ అయ్యాం. స్పెల్ చూద్దాం. గ్రాడ్యువల్లీ అనే పదం కరెక్ట్గా ఉంది. లుమినస్ అనే పదం కూడా కరెక్ట్గానే ఉంది. సూపర్ సీడ్ అనే పదం ఒక్కటే ఇక్కడ మనకి కరెక్ట్గా కనిపించడం లేదు. సూపర్ సీడ్ అనే పదానికి స్పెల్లింగ్ ఎలా ఉంటుందంటే సిఈడిఈగా ఉంటుంది, సిఈడిఈ కాదు. సూపర్ సీడ్, సూపర్ సీడెడ్, టేక్ ద ప్లేస్ ఆఫ్ అని అర్థం. సో ఫస్ట్ బిట్ స్పెల్లో ఫస్ట్ బిట్ ఆన్సర్ అయిపోయింది. అది సిఈడిఈ కాదు, ఎస్సిడిఈ. రికగ్నైసెన్స్ అనే దాంట్లోనే కొద్దిగా తేడా కనపడుతుంది. ఆయన మీద ఇమ్మెన్స్ కరెక్ట్, షాఫ్ట్ కరెక్ట్, రోజ్ కరెక్ట్. బట్ రికగ్నైసెన్స్ అనే ఈ పదంలో సింగిల్ ఎన్ కాదు మిత్రమా, మరొక ఎన్ ఉండాలి, డబుల్ ఎన్ ఉండాలి రికగ్నైసెన్స్లో. సో దట్ వీ కెన్ గో విత్ ఆప్షన్ ఏ. డెవలప్మెంట్ అనే పదం కరెక్ట్గా ఉంది. సరౌండింగ్ అనే పదం కరెక్ట్గా ఉంది. మోనస్టరీస్ కరెక్ట్గా ఉంది. దేర్ కరెక్ట్గా ఉంది. ఎప్పుడైతే ఆల్ కరెక్ట్ ఉన్నాయో స్టేట్మెంట్ చదవాలి. రండి స్టేట్మెంట్ చదువుదాం. Prior to the development of hospitals, no problem. People from the surrounding towns, no problem.
looked to the monasteries, correct, for help with their sick. Their sick ఇది their sick అనే పదం wrong, so that we can go with their sick. Is not their sick, that is their sick. So that ఇక్కడ all correct అనేటువంటిది రావడం వలన మనము ఆ యొక్క ఆల్ కరెక్ట్ స్టేట్మెంట్ ఎప్పుడు వచ్చినా మనం ఫుల్ స్టేట్మెంట్ చదవాలి. అది దేర్ సిక్ కాదు, దేర్ సిక్. ద నెక్స్ట్ వన్, డజన్స్ కరెక్ట్, మిరాకిల్స్ కరెక్ట్, రెక్ కరెక్ట్, రైజ్ కరెక్ట్. ఎప్పుడైతే ఆల్ కరెక్ట్ అయ్యాయో మనం ఇప్పుడు మొత్తం స్టేట్మెంట్ అంతా చదువుతాం. డజన్స్ ఆఫ్ మిరాకిల్స్ అన్నప్పుడు డజన్స్ కరెక్ట్, మిరాకిల్స్ కరెక్ట్. రెక్ హ్యావోక్ అన్నాడు. ఇక్కడ మనము ఒక చిన్న విషయం నేర్చుకుందాం. ఒకటి ఏంటంటే WREAK రీక్, దట్ ఈజ్ ఈక్వల్ టు కాస్. అలాగే మరొకటి ఏంటంటే WRECK రెక్, దట్ ఈజ్ ఈక్వల్ టు డిస్ట్రాయ్. సో అక్కడ ఒక హ్యావోక్, ఒక గందరగోళం లాంటి ఒక పరిస్థితికి కారణమయ్యింది కాబట్టి టు రీక్ ఏ హ్యావోక్ అని అంటాం. టు రెక్ హ్యావోక్ కాదు, రీక్ హ్యావోక్, దట్ ఈస్ కాల్డ్ కాజింగ్ ఏ డిజార్డర్. అండ్ రెక్ ఏ షిప్ అంటూ ఉంటాం. రెక్ మీన్స్ డ్యామేజ్. సో రెక్ వాడకూడదు, రీక్ అనే పదం వాడాలి. సో దట్ ఆప్షన్ సి. నౌ ద నెక్స్ట్ క్వశ్చన్. స్వాప్కి వెళ్దాం అనుకున్నాం కదా, స్వాప్కి వెళ్దామా? ఇది PQRS. ఎస్, స్వాప్ 20th క్వశ్చన్లో స్వాప్ స్టార్ట్ అయింది. కింద ఆప్షన్స్ ఏమి ఇచ్చాడో చూద్దామా? ఖచ్చితంగా ఆప్షన్ ఉంది అంటున్నాడు వాడు. ఖచ్చితంగా ఆప్షన్ ఉంది అని చెప్తున్నాడు కాబట్టి ఆప్షనే తీసుకుందాం రండి. అంటే నన్ ఆఫ్ దీస్ లేదు, ఏదో ఒక ఆన్సర్ అయితే ఖచ్చితంగా రీచ్ అవ్వాలి. ఆన్సర్ ఎలా రీచ్ అవుతుందో చూద్దాం. ఛాన్సలర్ బెత్మెమ్ హెలోగ్, ఇంపీరియల్ జర్మనీస్. ఏలో చేంజ్ లేదు, ఏలో చేంజ్ లేదు. ఇంపీరియల్ జర్మనీస్. లాస్ట్ పేజ్ టైమ్ ఛాన్సలర్ ట్రైడ్ హార్డ్ టు కాన్ఫ్లిక్ట్స్ అని అన్నాం, టు ఎవేడ్ ద డార్క్ క్లౌడ్స్. ఎప్పుడైతే ట్రైడ్ హార్డ్ టు అనే ప్రపోజిషన్ కనపడిందో నాకు V1 కావాలి అనిపించింది. ఒకే ఒక్క V1 ఎవరున్నారంటే ఎవేడ్. టు ఎవేడ్ ద డార్క్ క్లౌడ్స్ gathering, but he had to deal not only with growing conflicts in the Balkans but also with the powerful army chiefs. Growing conflicts, correct. To evade, correct. So that the answer is B and C. Now the next question. Again ikkada kuda manam gamaninchachchu, none of these ledu mitrama. None of these lenappudu question cheyadam easy avutundi. The Kaiser had one of his brainstorms belligerent కాదండి. వన్ ఆఫ్ హిజ్ వార్మింగ్ బెలిజరెంట్ అవ్వదండి. వన్ ఆఫ్ వచ్చినప్పుడు ప్లూరల్ రావాలి కానీ ఇమీడియట్గా కాదేమో. ఒకవేళ ఈ రెండు చేంజ్ అవుతాయేమో చూద్దాంనండి. దీన్ని ఆసరాగా తీసుకుని ట్రై చేస్తున్నాం. వన్ ఆఫ్ హిజ్ పీరియాడికల్ బెలిజరెంట్ బ్రెయిన్ స్టార్మ్స్, this time brought about by a warning received. Warning received, correct అండి. Cలో చేంజ్ లేదు. వార్నింగ్ రిసీవ్డ్ దట్ ఇట్ వుడ్ నాట్ లీవ్ ఫ్రాన్స్ ఇన్ ద లర్క్ ఆఫ్ జర్మనీ, అది కూడా కరెక్టే. ఇన్ ద లర్క్ ఆఫ్ జర్మనీ కూడా కరెక్ట్గా వచ్చింది. సో దట్ వీ కెన్ గో విత్ B and A. రండి చదువుకుందాం. ద కైజర్ had one of his brainstorms, one of his periodical belligerent brainstorms, so that there is a change between A and B. C is the option. Russia would be able to, again to అనే పదం కనిపించింది మిత్రమా. V1 రావాలి. ఉన్నటువంటి ఏకైక V1 ఎవరంటే దట్ ఈజ్ overwhelmed. So that there is a change between A and D. Russia would be able to
overwhelm Germany's weak screen of defense in the east before the German army in the west could gain its victory over France, so that we can find the interchange between A and D, that is DA. Now the next question. The Pacific of December కాదండి, ద కాన్ఫరెన్స్ ఆఫ్ అయి ఉండొచ్చు, ద పసిఫిక్ ఆఫ్ డిఫరెన్స్ కాదు. ఆఫ్కి ముందు నౌన్ ఉండాలి మిత్రమా, ఆఫ్కి ముందు నౌన్ ఉండాలని ఒక మనం రూల్ నేర్చుకున్నాం. సో ద కాన్ఫరెన్స్ ఆఫ్ డిసెంబర్ 1912 had at least made it much easier to follow a Pacific policy in 1913. So there is interchange between A and D, that is C. మరొకసారి చదువుతున్నాను చూడండి. ద కాన్ఫరెన్స్ ఆఫ్, ఆఫ్కి ముందు నౌన్ రావాలి, కాన్ఫరెన్స్ ఆఫ్ అనేటువంటిది కరెక్ట్ మిత్రులారా. సో దట్ డిసెంబర్ 1912 had at least made it much easier to follow 2 plus V1, at least correct to follow correct. So Pacific policy A and D, that is the interchange. Columns number 1. కాలమ్స్ కూడా మనం ఆప్షన్ నుంచి వెళ్ళొచ్చు మిత్రమా. రండి మనం ఆప్షన్ నుంచి వెళ్దాం. కాలమ్స్ మనకు కనపడుతోంది. సితో ఎఫ్ ట్రై చేద్దాం, సితో ఎఫ్ కాకుండా సితో ఈ కూడా ట్రై చేద్దాం. ద వర్డ్ ట్రెడ్ ఈజ్ ఆఫెన్ యూజ్డ్ క్యాజువల్లీ to refer to the pattern of grooves, pattern of circumference, grooves molded into the rubber అయి ఉండొచ్చు. థ్రెడ్ రబ్బర్ సూటబుల్ అయింది కాబట్టి సిఈ అని అనుకుంటున్నాను. ఒకవేళ సిఈ అయితే ఏఎఫ్ అయి ఉండాలి, చూద్దాం. ఇక్కడ కూడా నన్ ఆఫ్ దీస్ అనేది లేదు మిత్రమా. ద థ్రెడ్ ఆఫ్ ఏ టైర్ ఆర్ ట్రాక్ refers to the rubber on its circumference that makes contact with road or the ground. A తో ఎఫ్ సూటబుల్, సి తో ఈ సూటబుల్ అయినప్పుడు బి తో డి చెక్ చేద్దాం రండి మిత్రమా. యాజ్ టైర్స్ ఆర్ యూజ్డ్ ద థ్రెడ్ ఈజ్ worn off, limiting its effectiveness in providing traction. In providing traction, preposition plus where plus ing is suitable అండి. So that we can go with AF, CE and BD. Shall check AF. ఫస్ట్ ఆప్షన్లో AF ఉందండి, చెక్ చేద్దాం. ద ఓల్డెస్ట్ exposed rocks are heavily metamorphosed and selfish అనే పదము సూటబుల్, AF లేదండి. సెకండ్ ఆప్షన్లో ఎవరున్నారు? CD ఉంది, చెక్ చేద్దాం రండి. CD కానీ CE కానీ. They form a band of rock from Nano in the north to inland of Jinping on the eastern flank of the central mountain range. C తో E suitable అయినప్పుడు B తో D చెక్ చేద్దాం రండి. Poor quality fossil evidence suggests an origin in the Permian period. B తో D సూటబుల్ అయింది, C తో E సూటబుల్ అయింది మిత్రమా, దట్ ఈజ్ D. AE చెక్ చేద్దాం రండి. The most recently added part of the island is the coastal region on the east coast from Taitung city in the south to Hualien city. Correct. A తో E సూటబుల్ అయినప్పుడు అది CD అని అవ్వాలి లేదా BF అని అవ్వాలి. ముందుగా CD చెక్ చేద్దాం మిత్రులారా. నేను ఆప్షన్ 1 చెక్ చేస్తూ ఉన్నాను. ద ఏజ్ ఈజ్ నియోజీన్ అండ్ ద రాక్ కన్సిస్ట్స్ ఆఫ్, కరెక్ట్. సో దట్ AE అండ్ CD, దిస్ ఈజ్ ద రైట్ వన్. AF చెక్ చేద్దాం, ADA కూడా. దేర్ ఆర్ సెవరల్ హాట్ స్ప్రింగ్స్ ఇన్ తైవాన్. సో AD లేదు, AF లేదు. రివర్స్ ఇన్ తైవాన్, సిలోకి వెళ్ళానమ్మా నేను. ఒకటే ఉంది కాబట్టి అది ఆన్సర్ చెక్ చేస్తున్నా. రివర్స్ ఇన్ తైవాన్ ట్రాన్స్పోర్ట్ ఏ లార్జ్ అమౌంట్ ఆఫ్ సెడిమెంట్ ఇన్ ద సీ. ట్రాన్స్పోర్ట్ ఏ లార్జ్ అమౌంట్ ఆఫ్ సెడిమెంట్ ఇన్ ద సీ. సీతో ఎఫ్ సూటబుల్ అయింది మిత్రమా. సో బై దిస్ మనం స్పెల్ అనే టాపిక్ క్విక్గా చేసుకున్నాం. స్పెల్ తర్వాత స్వాప్ అనే టాపిక్ క్విక్గా చేసాం.
ఆ తర్వాత కాలమ్స్ అనే టాపిక్ కూడా క్విక్గా కంప్లీట్ చేసుకున్నాం. సో ఈ టాపిక్స్లో మనకి గ్రిప్ ఉన్నప్పుడు పేపర్లో ముందుగా వీటిని కంప్లీట్ చేస్తే పేపర్ ఈజీగా ఉంటుంది. సాధ్యమైనంత వరకు 30 క్వశ్చన్స్ ఏమిచ్చాడో ముందుగానే చెక్ చేయండి. మీరు ఎక్కడ ఈజీ ఫీల్ అవుతారో వాటిని ముందుగా కంప్లీట్ చేసి ఆ తర్వాత టఫర్ వన్కి వెళ్ళండి. నా ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళొచ్చా అంటే PQRS అనే ఒక మోడల్ ఉంది, అక్కడికి వెళ్దాం. అదిగో PQRS మోడల్. ఇవి కూడా నన్ ఆఫ్ దీస్ లేదు, ఆప్షన్ నుంచి ట్రై చేయొచ్చు. ఆప్షన్ నుంచి ట్రై చేసేటప్పుడు వీ కెన్ డూ ఇట్ వెల్. సో దేంతో స్టార్ట్ చేయాలి అనేది మనం ముందుగా ఒక డెసిషన్ తీసుకోవాలి. దేంతో స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ఎక్యూజెస్తో స్టార్ట్ అవ్వదు, ఆఫ్తో స్టార్ట్ అవ్వదు. వీ కెన్ స్టార్ట్ విత్ ఎస్. Ukraine says that the Russian Navy prevents its shipping grain and other exports and accuses Russian occupation forces accuses Russian occupation forces of stealing grain from Ukrainian farms. ఎస్తో స్టార్ట్ చేయడం తప్పులేదు మిత్రమా. అయితే ఇది వర్కౌట్ అవుతున్నట్టుగా ఉంది చూడండి. SRPQ. Ukraine says that Russian Navy prevents its shipping grain and other export and accuses Russian occupation forces of stealing grain from Ukraine farms. SRPQ. The next one. ముందుగా దేంతో స్టార్ట్ చేయొచ్చు అనే విషయాన్ని మనం గమనించుకుంటే మన ఆన్సర్ చేయడం ఈజీ అవుతుంది మిత్రమా. దేంతో స్టార్ట్ చేయొచ్చు అనేది క్రూషియల్ వన్. 2తో స్టార్ట్ అవ్వదు. థౌజండ్స్ ఆఫ్ ద అయి ఉండొచ్చు, ట్రై చేద్దాం. పీతో స్టార్ట్ చేస్తున్నప్పుడు దీన్ని ట్రై చేయాలి. థౌజండ్స్ ఆఫ్ ద ఫ్రెస్కో ఫ్రాగ్మెంట్స్ ఆర్ కరెంట్లీ ఇన్ స్టోరేజ్ at the archaeological park, and now an international team led by Ca. Foscari University of Venice are creating robots to analyze the pieces with the aim of eventually piecing them together. That is PQRS. Currently in storage at the park. The team led by, so that we are creating robots to analyze, so that the answer is PQRS. PQRS అనేది మరొక్కసారి చదువుకుని చూద్దాం మిత్రమా. థౌజండ్స్ ఆఫ్ ద ఫ్రెస్కో ఫ్రాగ్మెంట్స్ ఆర్ కరెంట్లీ ఇన్ స్టోరేజ్ ఎక్కడ? at the archaeological park, and now an international team led by Ca. Foscari University of Venice are creating robots to analyze the pieces with the aim of eventually piecing them together. Commonly referred to by experts as the mother culture of Mesoamerica, the Olmec civilization ruled parts of modern-day Mexico and Guatemala between 1200 to 400 BC. The civilization ruled between 1200 to 400 BC. ఆర్ తర్వాత క్యూ వస్తుందయ్యా. అయితే పిఎస్ అనలేము, ఎస్పి తోటే స్టార్ట్ చేయగలం. వీడు బిడి ఒకే ఆప్షన్ ఇచ్చున్నాడు. Commonly referred to by experts as the mother culture of Mesoamerica, the Olmec civilization ruled parts of modern-day Mexico and Guatemala between 1200 to 400 BC. That is yes, P or Q. That is A. Now the next one. Again, option చూసినప్పుడు పీతో స్టార్ట్ అయిన ఆప్షన్స్ ఉన్నాయి, క్యూతో స్టార్ట్ అయిన ఆప్షన్స్ ఉన్నాయి, ఎస్తో స్టార్ట్ అయిన ఆప్షన్స్ ఉన్నాయి. రండి చెక్ చేద్దాం. ఇన్ రీసెంట్ డికేడ్స్ scientists have been discovering vital clues about just how influential the Olmec were to the later Maya and Aztec world. S తర్వాత Q.
ఎస్ తర్వాత క్యూ వస్తోందని అర్థమైంది. దే బిల్ట్ పిరమిడ్స్, స్టడీడ్ ద స్టార్స్ అండ్ దేర్ ఆర్కిటెక్చర్, included complex water systems. So there are chances of either SQPR or PRSQ because P తో R కి రిలేషన్ ఉంది, S తో Q కి రిలేషన్ ఉంది. In recent decades, scientists have been discovering vital clues about world. They built pyramids, studied the stars and their architecture, included complex water systems. So that దానిని వీళ్ళు డిస్కవర్ చేస్తున్నారు కాబట్టి ఐఎమ్ గోయింగ్ విత్ PR. దానిని సైంటిస్టులు డిస్కవర్ చేస్తున్నారు, దట్ ఈజ్ SQ, PRSQ. నౌ ద నెక్స్ట్ క్వశ్చన్. సో ఇప్పటి వరకు మనం కాలమ్స్, స్వాప్, స్పెల్, PQRS లాంటి 4 ఏవైతే మనం ఈజీ అనుకున్నామో వాటిని కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ వన్లోకి వెళ్దాం. ఎస్, ఈ బిట్కి ఇప్పుడు మనం ఆన్సర్ చెప్పాలి. అయితే ఈ బిట్కి ఆన్సర్ చేయడానికి నేను ఇంకా క్వశ్చన్ చదవలేదు మిత్రమా. కైండ్నెస్ పాజిటివ్, లవింగ్ పాజిటివ్, ఎఫెక్షన్ పాజిటివ్, లైకింగ్ పాజిటివ్, దిస్ ఈస్ నెగటివ్ వర్డ్. విసియస్నెస్ మీరు యాంగ్రీ అనుకోవచ్చు, ఎన్రేజ్ అనుకోవచ్చు, లేదు ఒక దుర్మార్గమైన పరిపాలనకు కూడా వాడచ్చు, విషపూరితమైన దానికి వాడతాం. సో అన్ని కనిపిస్తున్నప్పుడు నేనైతే చదవకుండానే ఆడ్ మ్యాన్ అవుట్లో భాగంగా విసియస్నెస్ అప్లై చేస్తాను. మరి ఒక్కసారి మీనింగ్ చూసుకుందాం రండి. ద స్లాండర్ అగెన్స్ట్ ద జ్యూస్ లివింగ్ ఇన్ ఫ్రాన్స్ అచీవ్డ్ ఎస్ ఏ డిగ్రీ ఆఫ్ విసియస్నెస్, ఒక హేట్రెడ్ క్రియేట్ చేసింది, నాట్ సీన్ ఎనీవేర్ ఇన్ ఏ సివిలైజ్డ్ కంట్రీ. సో మీనింగ్ ప్రకారం కూడా విసియస్నెస్ అనేటువంటి వర్డ్ సూటబుల్ అయింది. నౌ ద నెక్స్ట్ వన్ మై డియర్ ఫ్రెండ్స్. గవర్నమెంట్స్ చేంజ్డ్ రేర్లీ అన్నా సెల్డమ్ అన్నా ఒకటే కాబట్టి ఈ రెండు మన ఆన్సర్ కాదు. సో నాట్ మచ్ అని అనలేము, తీసేద్దాం. సో ఎలా చేంజ్ అవుతున్నాయి అంటే గవర్నమెంట్స్ ఫ్రీక్వెంట్గా చేంజ్, అన్కామన్లీ కాదు, ఫ్రీక్వెంట్లీ చేంజ్. గవర్నమెంట్స్ చేంజ్డ్ సో ఫ్రీక్వెంట్లీ, ఎంత ఫ్రీక్వెంట్గానయ్యా అంటే దట్ ఇన్ ఎనీ అదర్ కంట్రీ సచ్ ఏ స్టేట్ ఆఫ్ అఫైర్స్ వుడ్ హ్యావ్ మెంట్ ద నేషన్ వాజ్ క్లోజ్ టు కయోస్ అండ్ అన్గవర్నబుల్. మరీ అంత ఎక్కువగా ఫ్రీక్వెంట్గా గవర్నమెంట్స్ చేంజ్ అయినట్లయితే ఆ యొక్క దేశంలో విపరీతమైన కయోస్ ఉంటుంది, అప్రోర్ లేదా టర్మాయిల్ ఉంటుంది, దాన్ని ఎవరు గవర్న్ కూడా చేయలేరు అన్నాడు. సో ప్రభుత్వాలు అంత తొందరగా మారకూడదు అని అర్థం. ఏం లేదు మిత్రమా, టు క్లియర్ అనేది ఒక వెర్బ్, టు ఇన్ఫినిటివ్ అంటాం, దాన్నే 2+V1 అని అంటాం. ఎప్పుడైతే 2+V1లో గ్యాప్ వచ్చిందో, వెర్బ్ మధ్యలో ఎప్పుడు గ్యాప్ వచ్చినా ఆ యొక్క గ్యాప్లో రావలసింది ఎవరంటే యాడ్వర్బే. ఇదే సబ్జెక్ట్ ఉండి సబ్జెక్ట్కి వెర్బ్కి మధ్యలో గ్యాప్ వచ్చినా యాడ్వర్బే వస్తుంది మిత్రమా. అలాగే హెల్పింగ్ వెర్బ్ ఉండి మెయిన్ వెర్బ్ ఉన్నట్లయితే ఆ మధ్యలో కూడా ఎవరు వస్తారంటే యాడ్వర్బే వస్తుంది. సో యాడ్వర్బ్ వచ్చే ప్రదేశాలు ఎక్కడ వెర్బ్ డివైడ్ అవుతుందో అక్కడ వస్తుంది. ఇప్పుడు మీరు గమనించవచ్చు, టు క్లియర్ అనేటువంటి ఆ యొక్క గ్యాప్లో ఒకే ఒక్క యాడ్వర్బ్ ఉంది, డెలిబరేట్లీ ఆర్ ఓపెన్లీ అని. ఇన్ ద న్యూ గయానా హైలాండ్స్ దేర్ ఆర్ సైన్స్ దట్ పీపుల్ బిగాన్ టు డెలిబరేట్లీ క్లియర్ ఫారెస్ట్ అండ్ ప్లాంట్ వైల్డ్ యామ్స్ ఆఫ్టర్ ద ఐస్ ఏజ్. సో టు డెలిబరేట్లీ క్లియర్ ఈజ్ ద ఆన్సర్, దట్ ఈజ్ B. నౌ ద నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్స్ కంప్లీట్ అయ్యాయి మిత్రమా, ఈ క్వశ్చన్స్ కూడా కంప్లీట్ అయ్యాయి మిత్రమా. నౌ ఎర్రర్ లొకేషన్. The Simla deputation was a gathering of 35 prominent Muslim leaders within the British Raj, led by Kadu Mitullara, led by Aga Khan. Lead by Kadu, that is led by.
under the leadership of, led by Aga Khan III. Marokkasari. The Simla deputation was a gathering of 35 prominent Muslim leaders within the British Raj, led by Aga Khan III. That is lead by Kadu, led by option D lo error undi mittulara. The Enterprise Framework Factory from Microsoft Services was one of the first pioneering architectural software factories. ఎప్పుడైతే వన్ ఆఫ్ ద అనే కాంబినేషన్ వస్తుందో, వన్ ఆఫ్ ద బాయ్ కాదు మిత్రమా, వన్ ఆఫ్ ద బాయ్స్ ఇన్ దట్ వే, వన్ ఆఫ్ ద ఫ్యాక్టరీ కాదది, వన్ ఆఫ్ ద ఫ్యాక్టరీస్. వన్ ఆఫ్ ద ఫ్యాక్టరీ అనే పదం ఉన్న ఆప్షన్ ఎక్కడుందంటే డీలో ఉంది. ఆర్కిటెక్చరల్ సాఫ్ట్వేర్ ఫ్యాక్టరీస్. Now the next question. The empire stretched since the outer fringes of the Indus basin in the west to the highlands of Arnad. టు అనే పదం కనిపించినప్పుడు మిత్రమా మనకి ఐడియా ఉండాలి, ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశం వరకు అని చెప్తున్నాడు అంటే కాంబినేషన్ from east to west, from south to north, from to, so that the empire stretched from ikkadi nundi, ekkadi nundi, from the outer fringes of the Indus basin in the west to the highlands of present day Assam and Bangladesh in the east. So from to combination to, so akkada since use cheyadam error, ఫ్రమ్ టు మాత్రమే యూజ్ చేయాలి. ద నెక్స్ట్ వన్, ఆల్దో ఇట్స్ వెనమ్ కెన్ కాజెస్ అని అంటున్నాడు మిత్రమా. కెన్ కాజెస్లో ఎర్రర్ కనబడుతోంది, బికాజ్ కెన్ అనేటువంటిది మోడాల్, కాజ్ మాత్రమే అప్లై చేయగలరు, మోడాల్ ప్లస్ V1. కెన్ కాజ్ సిగ్నిఫికెంట్ ఇల్నెస్, మోడాల్ ప్లస్ V1. సో దట్ కాజెస్ అనే పదంలో ఎర్రర్ ఉంది కాబట్టి ఆప్షన్ బిలో ఎర్రర్ కనపడుతోంది మిత్రులారా. ఎస్, బై దిస్ యూ కెన్ అండర్స్టాండ్ ఆల్ ద క్వశ్చన్స్ ఫ్రమ్ ద డిఫరెంట్ టాపిక్స్ ఆర్ ఓవర్. నౌ we are left with, మనం రీసెంట్గా చూస్తున్నాం వీటిని చేయడానికి ఈజీ మెథడ్ ఏంటంటే ముందుగా క్వశ్చన్ చదువుకుందాం, ఆ క్వశ్చన్ ఎక్కడుందో చూసి ఆ క్వశ్చన్ యొక్క పదాలు ఎక్కడున్నాయో సెర్చ్ చేద్దాం రండి. ద సోలార్ ఎనర్జీ పొటెన్షియల్ ఇన్ ఇండియా ఈజ్ ఇమ్మెన్స్. ఇండియాలో సోలార్ ఎనర్జీ పొటెన్షియల్ ఎక్కువగా ఉంది, ఎందువలన? కన్వీనియంట్ లొకేషన్ నియర్ ద ఈక్వేటర్ అయి ఉండొచ్చు, వెస్ట్ హిమాలయన్ రీజియన్. చూద్దాం ఎందుకు సోలార్ ఎక్కువ పొటెన్షియల్. Potential in India is immense due to its convenient location near the equator. అదిగో మనకి థర్డ్ లైన్లో ఆన్సర్ దొరికింది. Immense due to its convenient location near the equator. That is the question number 1. పేపర్ చదవకుండానే చేస్తున్నాం. నెక్స్ట్ వన్, ఏపీ, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్. అసలు ఈ స్టేట్స్ ఎక్కడున్నాయో ఏమడుగుతున్నారు? విచ్ స్టేట్స్ ఇన్ ఇండియా హ్యావ్ మ్యాక్సిమం సోలార్ ఎనర్జీ పొటెన్షియల్? ఎక్కువ ఎనర్జీ పొటెన్షియల్ ఉన్నటువంటివి ఏమిటయ్యా అంటే సర్వేస్ షోస్ దట్ రాజస్థాన్ అండ్ గుజరాత్ ఆర్ ద రీజియన్స్ విత్ మ్యాక్సిమం సోలార్ ఎనర్జీ పొటెన్షియల్ అన్నాడు. డైరెక్ట్గా ఆన్సర్ దొరికింది మిత్రమా. నెక్స్ట్ వన్, which public limited company was established to promote renewable energy in India? Public limited company is a public limited company, that is India Renewable Energy Development Agency. ekkadunadi? That is the D. So దీనికి కూడా ఆన్సర్ ఏ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అన్నాడు కాబట్టి అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవడం అర్థమైంది. ఇండియా రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ ఈజ్ ఏ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1987 టు ప్రమోట్, డెవలప్ అండ్ ఎక్స్టెండ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఫర్ renewable energy. So that we can go with option D. Now the next question. The solar industry in India
ఈజ్ స్టిల్ ఇన్ ఇట్స్ బిగినింగ్ స్టేజ్. బిగినింగ్ స్టేజ్ని నాసెంట్ స్టేజ్ అంటాడు, బికాజ్ అంటున్నాడు. చూడండి, the solar India is still in nascent stage and faces such as high cost of solar power generation in India. సోలార్ పవర్ జనరేషన్ హై కాస్ట్లో ఉండడమే కారణము అన్నాడు. సో దట్ అది ఎక్కడ కనబడుతుందయ్యా అంటే దట్ ఈజ్ కాస్ట్ ఆఫ్ solar electricity. So that we can go with option E. So each and every questionకి ఇప్పటి వరకు మనం ఆర్సీ చదవకుండానే ఆర్సీని ఆన్సర్ చేయడం జరిగింది. What is the major problem? That is major setback in this field at present in India. Setback గురించి ఎక్కడ మాట్లాడాడో చూద్దాం. ఇన్వెస్ట్మెంట్, గ్యాప్ బిట్వీన్ సప్లై అండ్ డిమాండ్, lack of standards, require new technology. Another major factor restricting the growth of this sector is the lack of fragmentation resulting in the standards of the market among the manufacturers. Of standardization of systems will lead to. సో ప్రాబ్లం ఎక్కడుందయ్యా అంటే స్టాండర్డ్స్ లేకపోవడమే ప్రాబ్లం అని లాస్ట్ పారాగ్రాఫ్లో చెప్తున్నాడు. కాబట్టి వీ కెన్ గో విత్ lack of standards. The next one, perennial means forever. Perennial means forever. Surplus profit hindrance కాదు, కాన్స్టెంట్. అండ్ ద నెక్స్ట్ వన్, నాసెంట్ స్టేజ్ అంటే బిగినింగ్, బడ్డింగ్, ఎమర్జింగ్. బడ్డింగ్, ఎమర్జింగ్ అని అర్థము. ఆపోజిట్ అడిగాడు. ఆపోజిట్ వన్ ఈజ్ డెవలప్డ్, ఆల్రెడీ డెవలప్డ్. నాసెంట్ మీన్స్ present stage, that is primary stage, rudimentary stage. That opposite వచ్చి ఏమొచ్చిందంటే డెవలప్డ్ స్టేజ్. పెరెన్నియల్ మీన్స్ పర్మనెంట్. అక్కడ ఉన్న పదం ఏందయ్యా అంటే దట్ ఈజ్ కాన్స్టెంట్. సో ఇప్పుడు మనం రీడింగ్ కాంప్రిహెన్షన్ ఏమాత్రము చదవకుండా క్వశ్చన్లో ఉన్నటువంటి లింక్ వర్డ్ ఆధారంగా ఆర్సీ చేయడం అనేది జరిగింది. ఇది ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ వరకు ఈ మెథడ్లో మనం చేయొచ్చు, నో ప్రాబ్లం. బట్ ప్రిలిమినరీ కాకుండా మెయిన్స్కి వెళ్ళినప్పుడు ఏ విధంగా చేయాలనే విషయాన్ని మళ్ళీ మెయిన్స్ ఎగ్జామినేషన్లో మనం నేర్చుకుందాం. సో ప్రస్తుతానికి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో స్క్రీన్ మీద ఆర్సీ ఒక పక్కన, మరొక పక్కన క్వశ్చన్ ఉంటుంది. ఈ క్వశ్చన్ని చూస్తూ ఆర్సీని సెర్చ్ చేసినట్లయితే ఖచ్చితంగా మన ఆన్సర్స్ మనకి క్లియర్గా కనపడుతూ ఉంటాయి. సో ఎలా చేసాం ఈ పేపర్ అంటే, ముందుగా ప్రయారిటీ తెలుసుకున్నాం. ప్రయారిటీలో భాగంగా స్పెల్, స్వాప్, కాలమ్స్, PQRS చేసిన తర్వాత ఫిల్లర్స్, ఎర్రర్ లొకేషన్ అండ్ ఫైనల్గా మనం ఈ యొక్క రీడింగ్ కాంప్రిహెన్షన్కి వచ్చాం. దిస్ ఈజ్ క్లర్క్ ప్రిలిమ్స్ పేపర్. ఈ విధంగా కూల్గా, కామ్గా చేసుకున్నట్లయితే ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మీట్ యూ అగైన్.